ఎడిటర్ నవీన్ జాయిన్ అవుతున్నారు. నవీన్, చూస్తున్నా మొత్తంగా రాజకీయ నాయకుల మాటల తూటాలు పేలుతున్నాయి, వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి, దాడులు ప్రతిదాడులతో కరీంనగర్ ఇప్పుడు హోరెత్తిపోతున్న పరిస్థితి. సో అసలు ఏం జరుగుతోంది కరీంనగర్ లో? ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మాటల యుద్ధం జరిగింది. వ్యక్తిగతంగా దూషించుకున్నారు. ఈ దూషించుకున్న మాటలు ఇప్పుడు దాడులు దాకపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి కరీంనగర్ లో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనాన్ని మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలతో పాటు మరికొంతమంది గుండాలు కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి గానీ అక్కడ ఉన్నట్టు గంగుల కమలాకర్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినట్టు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కనీసానికి పోలీసు భద్రత లేదు. ఒక పక్క దాడులు జరుగుతాయని ముందే తెలుసు. వాళ్ళందరూ వస్తున్నప్పుడు కూడా పోలీసులు చాలా కామ్ గా ఉన్నారు. అంతేకాకుండా కరీంనగర్ సిపి కూడా ఏం పట్టించుకున్నట్టుగా ఉన్నాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే ఒక ఉద్రిక్తత వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలంటే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మనం చూసుకుంటే బండి సంజయ్ సంబంధించిన క్యాంపు కార్యాలయం చుట్టూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు చుట్టూ ముట్టడానికి పోయారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూడవచ్చు, ఇప్పుడు పూర్తి స్థాయి కూడా తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం ఈటెక్కిందని చెప్పుకోవచ్చు. ఇటు బండి సంజయ్ వర్సెస్ అదేవిధంగా కేటీఆర్ పై చేసినట్టు వ్యాఖ్యలు, కేటీఆర్ బండి సంజయ్ పై చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తి స్థాయి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఈ మాటల యుద్ధం దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా దాడులు దాకపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం కరీంనగర్ లో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది, అదేవిధంగా బీజేపీ కూడా స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది బయట వ్యక్తులను తీసుకొచ్చి దాడులు చేపిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆరోపణ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అయితే కరీంనగర్ లో చోటు చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. వంశీ, ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు కేసులు ఖచ్చితంగా నమోదు చేస్తున్న పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దాడి జరిగేటప్పుడు పూర్తిగా అందరూ కూడా వీడియోలు తీశారు. క్యాంపు కార్యాలయంలో జరుగుతున్నట్టు ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ప్రెస్ మీట్ జరుగుతుంటేనే ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడులు చేశారు. ఆ పూర్తి స్థాయి ఫుటేజ్ ను కూడా పోలీసులు తీసుకున్నారు. దాని ఆధారంగా కేసులు కూడా పెడతామని చెప్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ అంటే బండి సంజయ్ క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టడానికి దానిపై దాడికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కనపడితే అదుపులోకి తీసుకుంటే సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కరీంనగర్ లో చోటు చేసుకుంది. పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ప్రశాంతమైన వాతావరణం వచ్చే వరకు కూడా పూర్తిగా ఆ పట్టణంలో 144 సెక్షన్ కూడా విధిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. వంశీ, నవీన్, చూస్తుంటాం కరీంనగర్ అంటేనే ఒక రకంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న అలజడి జరిగినా తమ నాయకుల వైపు ఏ విధంగా అక్కడి కార్యకర్తలు నిలబడతారో మనం చూసాం గతంలో కూడా. ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడిన పరిస్థితి. ఓవైపు అటు బండి సంజయ్, అదేవిధంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి మాటల వివాదం అనేది ఇప్పుడు కార్యకర్తల స్థాయికి వెళ్ళింది. దాడులు ప్రతిదాడులు చేసుకునే వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. పార్టీల నాయకత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఒక రకంగా మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. అంటే వ్యక్తిగత విమర్శలకు దిగే స్థాయికి వెళ్తున్నప్పుడు ఆయా పార్టీల అధిష్టానాలు ఖచ్చితంగా ఆ నాయకులపై కాస్త యాక్షన్ తీసుకునే దిశగా అడుగులు వేయాలి, వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వంశీ, మనకు బ్రేకింగ్ అందుతుంది. వంశీ, ప్రస్తుతానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటారు. నవీన్, మీరు చెప్తున్నట్టుగా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. మొత్తంగా పోలీసుల అదుపులోకి అయితే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు. పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని పూర్తిగా అదుపులోకి తీసుకున్న విజువల్స్ ని మనం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నవీన్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అంటే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే శాంతి భద్రతల నిమిత్తం ప్రకారం అరెస్ట్ చేస్తున్నాం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కౌశిక్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే కొద్దిసేపటి కంటే బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పోలీసులు చేరుకున్నారు. ప్రెస్ మీట్ జరుగుతా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉండమని చెప్పేసి కూడా చెప్పారు. ఎంబటే ప్రెస్ మీట్ కాగానే కూడా పోలీసులు కౌశిక్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు కొంచెం జ్వాలలతో అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మా నాయకుడిని వదిలిపెట్టాలి, మా నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాడి చేసింది మా పైన, దాడి చేయించింది బీజేపీ, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఒకటే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు ఒకటే, ఈ రెండు ఒకటే ఇక్కడ బీఆర్ఎస్ ని ఇబ్బంది పెడుతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలపై, బీఆర్ఎస్ ఆఫీస్ పై ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయపై వెహికల్ పై దాడి చేసింది
బీజేపీ అదుపులో తీసుకోవాలి, బీజేపీ నాయకులను అదుపులో తీసుకోవాలి, బండి సంజయ్ని అరెస్ట్ చేయాలి. అలాంటిది కౌశిక్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే బెటాయించిన సిచ్యువేషన్ కనపడుతుంది. అంతే కాకుండా ఇప్పటికే మనం చూడొచ్చు బండి సంజయ్ సంబంధించిన క్యాంపు కార్యాలయం దగ్గర భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ దాడి చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ చుట్టుముట్టిన సిచ్యువేషన్ కనపడుతూ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కరీంనగర్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే కరీంనగర్ లో ఉంది. వంశీ. నవీన్, చూస్తున్నాం మొత్తంగా కరీంనగర్ అయితే ప్రస్తుతం మీరు చెప్తున్నట్టుగా హై టెన్షన్ లోనే ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై అటు భారతీయ బీఆర్ఎస్ లీగల్ సెల్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇప్పటికే మనం చూడు ఒకరిపై ఒకరైతే స్పందిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పార్టీ పరంగా ఇప్పటికే బీఆర్ఎస్ అయితే ఎదురు దాడి చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఈ ఎదురు దాడి మాటల యుద్ధంలోనే ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపై అక్కడ కార్యాలయంపై దాడి సిచ్యువేషన్ వచ్చినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న బండి సంజయ్ అదేవిధంగా కేటీఆర్ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు ఇప్పుడు ఆ బీఆర్ఎస్ దాన్ని కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు వచ్చి ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఆందోళన చేసి దాడికి దిగారు. అయితే ప్రధానంగా వాళ్ళు చేస్తుంది ఒకటే డిమాండ్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ ఆఫీస్ తో సమానం, ప్రభుత్వ ఆస్తి అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ప్లేస్ కు వచ్చి నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి వాహనాలు వాళ్ళపై దాడులు చేస్తున్న ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలు వచ్చేది ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి బీజేపీ పోతుందంటేనే అది ఘర్షణ వాతావరణం, అక్కడ దాడులు జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ కూడా పోలీసులు ఎందుకు అంత కామ్ గా ఉంటున్నారని చెప్పేసి నవీన్ మాట్లాడదాం, ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.